హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటంటే మీకు సైడ్లో ఒక పిక్ యాడ్ చేస్తాను. ఆ శారీ కాంబినేషన్తో ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నా ప్రతి వీడియోకి కమెంట్ చేయండి. మీరు ఎన్నో లైక్ అనేది కూడా కమెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అలాగే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇవే అండి సింపుల్ స్టెప్స్. ఆఫ్టర్ 15K నేను విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసి గివ్ అవే గిఫ్ట్స్ అయితే పంపుతా అనమాట. నేను ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి ఫస్ట్ 4 కట్ బ్యాంగిల్కి 8K ఐ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకున్నాను. సెకండ్ వచ్చేసి మిడిల్ బ్యాంగిల్కి నేను వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ ఫ్లాట్ తీసుకొని దానికి స్క్వేర్ షేప్ అలాగే డ్రాప్ షేప్ అయితే యూస్ చేశాను అనమాట. స్క్వేర్ వచ్చేసి 3x3 అనుకుంటా అండి సైజు. 3x3 3x3 డ్రాప్ షేప్, స్క్వేర్ 3x3 అయితే తీసుకున్నాను అనమాట. ఏంటంటే నేను ఈ మధ్య అసలు మేకింగ్ వీడియోస్ చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నా అండి. ఎందుకంటే నాకు బడ్జెట్ చాలా నిల్లుంది. నేను ఏదైనా రెడీ చేయాలి అంటే దానికి మెటీరియల్స్ కావాలి. ఆర్డర్స్ ఉంటే మెటీరియల్స్ తీసుకొని ఎలాగో చేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయొచ్చు. బట్ ఆర్డర్స్ అయితే లేవు. చాలామంది ఎంక్వైరీ చేస్తారు, ప్రైస్ చెకింగ్ చేస్తారు, కానీ అసలు ఆర్డర్స్ ఇవ్వడం లేదు. దీనివల్ల నాకైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటేనే ఎంక్వైరీ చేయండి. ఊరికే మీ టైం వేస్ట్ చేసి, నా టైం వేస్ట్ చేసి, నన్ను డిసప్పాయింట్ చేసి ఎందుకు ఇదంతా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకు నిన్నటి నుంచి ఒక 20 కాంటాక్ట్స్ వచ్చాయండి. కాల్స్ చేశారు, మెసేజెస్ చేశారు. నేను అన్నిటికీ చాలా పేషెన్స్గా రిప్లై ఇచ్చాను. పిక్స్ అడిగారు, అవి కూడా పెట్టాను. బట్ లాస్ట్లో అప్డేట్ ఏంటి అంటే ఏమీ మాట్లాడరు. ప్లీజ్ ఇలా మాత్రం చేయకండి, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలా మీరు చేసినందువల్ల నాకు కూడా కొంచెం బాధేస్తుంది కదా. అయ్యో, అన్నీ అడిగారు కానీ ఏమీ ఆర్డర్ ఇవ్వలేదని. ఒక చాటింగ్కి మనకి ఎంత టైం పడుతుందో మీకు కూడా ఐడియా ఉంటుంది. మీ బడ్జెట్లోనే చేస్తాం. నేను స్టార్టింగ్లోనే అడిగేస్తున్నాను, మీ బడ్జెట్ ఎంతలో చేయాలి, ఎట్లా కస్టమైజ్ చేయాలి అని చెప్పేసి. సో ఆ బడ్జెట్లోనే చేస్తాం. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.